5వ తారీఖు 2026వ సంవత్సరంలో ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ముద్దాయిల కోసం నిఘా ఉంచడం జరిగింది. మన కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పటేల్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో ముద్దాయిల మీద నిఘా పెట్టినప్పుడు ఈరోజు అంటే జనవరి 8వ తారీఖు 2026వ సంవత్సరంలో ఈ కేసులో ఉన్న 20 మంది ముద్దాయిల్లో 12 మంది ముద్దాయిల యొక్క ఆచూకీ మాకు గురించి సమాచారం రావడంతో ఎమ్మిగనూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ గారైన కె శ్రీనివాసులు గారు మరియు మా హెడ్ కానిస్టేబుల్స్ వచ్చేసి విక్టర్ బాబు, బీరప్ప, కృష్ణ, చంద్ర మరియు కానిస్టేబుల్స్ తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, అశోక్ కుమార్, మల్లయ్య, జి తిప్పన్న వీళ్ళందరూ కలిసి పంచాయతీదారుల సమక్షంలో వెంకటగిరి గ్రామ శివారులో ఉండే శ్రీనివాసులు మరియు కిషోర్ ఇటుక పట్టీల వద్ద సాయంత్రం 6:20 సమయంలో ఈ కేసులో ఉన్న 20 మంది ముద్దాయిల్లోనూ 12 మంది ముద్దాయిల్ని ఆచూకీ కనుక్కుని అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క స్వాధీనంలో నుండి ఆ హత్యకు వాడిన మారణాయుధాలు మరియు వెహికల్స్ దాంట్లో వచ్చి ఒక ట్రాక్టరు, 2 2 వీలర్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ హత్య పూర్వాపరాలు మనం గమనించినట్లయితే ఇదే గ్రామంలో 2024వ సంవత్సరంలో ఈ ముద్దాయిలు మరియు దీంట్లో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇల్లు అన్నీ దగ్గరలో ఉన్నాయి. దీనిలో బోయ బిక్కి తునకల రవి ఇంటి ముందు ఒక పంచాయతీ ట్యాప్ ఉంది. ఆ ట్యాప్లో వచ్చే వాటర్ ఆ వీధిలో వాళ్ళంతా పట్టుకునేవారు. అదే వీధిలో ఉండే బోయ గోవిందు అనే అతను కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఈ ట్యాప్లో వచ్చే ఎక్కువ వాటర్ని ట్యూబ్ పెట్టుకుని అతని యొక్క ఇంటి క్యూరింగ్ పర్పస్ వాడుకునేవారు. దానివల్ల ఆ వీధిలో ఉండే వాళ్ళకి వాటర్ తక్కువైపోయినాయి. మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడు బోయ నర్సయ్య వీళ్ళిద్దరూ కలిసి ఆ వీధిలో కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది వీధిలోకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం వల్ల ఆ వీధిలో వెహికల్ మూమెంట్కి కానీ పీపుల్ మూమెంట్కి కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో ఈ 2 విషయాల్లో అడగడానికి బోయ గోవిందు ఇంటికి వెళ్ళిన బోయి బిక్కి తునకల రవి మరియు బోయ బిక్కి తునకల నరసింహులు వీళ్ళిద్దరిని ఆ టైంలో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బోయ గోవిందులు అలాగా ఒక 12 మంది ముద్దాయిలు కలిసి వాళ్ళిద్దరిని చంపడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో అయిపోయింది. అది ఛార్జ్షీట్ కూడా వేశాము. ఆ కేసులో ఉన్న ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 సంవత్సరాలు ఊర్లోకి రాలేదు, కందనాది గ్రామంలోకి. లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో జరిగిన దసరా మహోత్సవంలో అక్కడ జరిగే జాతర నిమిత్తం వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఊర్లో ఉంటూ ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఆ కేసులో కంప్లైనెంట్స్ ఉన్నారో ఈ కేసులో ముద్దాయిలు వీళ్ళు కోసము వాళ్ళ మీద కక్ష పెంచుకుని జనవరి 5వ తారీఖు 2026వ సంవత్సరము ఉదయం 11:30 గంటలకి బోయ గోవిందు, అతని భార్య, అతని కొడుకు ముగ్గురు కూడా పొలంలో కట్టెలు తీసుకుని ట్రాక్టర్తో వస్తున్న సమయంలో వీళ్ళందరూ ఈ ముద్దాయిలందరూ కలిసి వాళ్ళ ట్రాక్టర్కి ఎదురుగా ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టి అతన్ని మరియు అక్కడ ఉన్న ఆ ట్రాక్టర్లో వాళ్ళని మారణాయుధాలతో అటాక్ చేయగా అతని భార్య, కొడుకు ముగ్గురు గాయపడి అక్కడి నుంచి ట్రాక్టర్తో సహా పారిపోవడం జరిగింది. వీళ్ళు అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి అదే ఊరిలో ఉండే పరమేష్ ఇంటిపైకి వెళ్ళి ఇంటిలో పనిచేసుకుంటున్న పరమేష్ని మరియు అక్కడి నుంచి ఆ పొలాల్లో పనిచేసుకుంటున్న అతని తమ్ముడైన వెంకటేష్ని అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు 12 మంది ముద్దాయిలు మనకు దొరికారు. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మనకి దొరికిన మారణాయుధాలు ఏంటంటే 5 పట్టెడు కట్టెలు, 1 గొడ్డలి, 1 ఇనుప రాడ్డు, 2 ఇనుప గడ్డపారలు, 2 వేట కొడవళ్ళు, ఈ కేసులో వాడిన 2 మోటార్ సైకిళ్ళు, తర్వాత 1 ట్రాక్టర్. ఏదైతే ట్రాక్టర్ అడ్డం పెట్టి వీళ్ళని అటాక్ చేస్తారో అది వీరు పారిపోవడానికి వాడిన 2 మోటార్ సైకిల్ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది.